గ్రేటర్ హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కోలాహలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మొత్తం గ్రేటర్ పరిధిలో తీసుకుంటే కనుక 71 ప్రాంతాల్లో 1,02,510 విగ్రహాలను అయితే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ నిమజ్జనం చేసినట్టుగా ప్రకటిస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం రద్దీ పెరిగింది. సో ఇందాక మనం చూసాం, చార్మినార్ దగ్గర పరిస్థితి చూసాం, ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితి చూసాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా కొన్ని వేలాది విగ్రహాలు అయితే క్యూగా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం. అక్కడ తాజా పరిస్థితి వివరించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ చార్మినార్ దగ్గర ఫ్లో పెరుగుతూ ఉంది, ఇప్పుడిప్పుడే ఇంకా గణనాథులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా ఎన్ని విగ్రహాల వరకు ఉండొచ్చని చెబుతున్నారు? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా శ్రీనివాస్, మొత్తానికి ఇప్పటికే ఉదయం నుంచి ఇవాళ అర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 1,02,000కు పైగా విగ్రహాలు కేవలం ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం అయినాయంటే ఇంకా ఎన్ని విగ్రహాలు ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు అర్లీ మార్నింగ్ వరకు లేదంటే రేపు మధ్యాహ్నం వరకు కూడా వినాయక విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కాన్నాయంటే దాదాపు 2 లక్షలకు పైగా విగ్రహాలు ఈసారి నిమజ్జనం దాటేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఇవాళ ఉదయం నుంచి ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిజానికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పెద్దగా జనసందోహం లేదు, విగ్రహాల తాకిడి కూడా తగ్గిందని చెప్పేసి అంతా కూడా భావించారు. కానీ సడన్ గా సాయంత్రం 6:30 తర్వాత ఒక్కసారిగా ఇటు మోహన్జాయ్ మార్కెట్ నుంచి మొదలుకొంటే అటు సికింద్రాబాద్ అల్వాల్ నుంచి మొదలుకొని అటు ఎల్బీనగర్ నుంచి మొదలుకొని అదేవిధంగా ఇటు ఏదైతే మేదీపట్నం నుంచి మొదలుకొని 4 దిక్కుల నుంచి ఒక్కసారిగా సాయంత్రం 6:30 తర్వాత వేలాది విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. ఇప్పటికే ఇటు క్రేన్ నెంబర్ 1 to 9 అంతా కూడా నక్లెస్ రోడ్తో పాటుగా ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం అటువైపు వెళ్దాము. ఎగ్జాక్ట్ మనం సౌత్ ఈస్ట్ గేట్ వద్ద ఉన్నాము. సెక్రటరీ సౌత్ ఈస్ట్ గేట్కి దగ్గరలో ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. కింద విజువల్స్ కెమెరామెన్ శివనాగులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద విగ్రహాలన్నీ కూడా ఒక్కసారిగా ఇటు ఎక్కడైతే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూడా క్రేన్ నెంబర్ 10 నుంచి క్రేన్ నెంబర్ 31 వరకు అంటే దగ్గరలో ఉన్నటువంటి బుద్ధ విగ్రహం నుంచి మొదలుకొని లాస్ట్ రోటరీ పార్క్ వరకు ఉన్నటువంటి క్రేన్ల వరకు అన్ని కూడా ఒక్కొక్క విగ్రహం అంతా కూడా కదిలి వెళ్తుంది. ఎందుకంటే క్రేన్ నెంబర్ 1 నుంచి క్రేన్ నెంబర్ 9 వరకు పూర్తిగా విగ్రహాల నిమజ్జన ప్రక్రియ అంతా కూడా అక్కడ నిలిచిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు వస్తున్నటువంటి విగ్రహాల నిమజ్జనాల కార్యక్రమానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కాస్త మందకొడిగా సాగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా వస్తున్నటువంటి రష్ కావచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విగ్రహాలు తాకిడి కావచ్చు. దీంతో తాత్కాలికంగా కొద్దిసేపటి వరకు కొద్దిసేపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలు కావచ్చు, టువర్డ్స్ ఖైరతాబాద్ నుంచి అదేవిధంగా కూకటిపల్లి నుంచి మెహదీపట్నం నుంచి వచ్చేటువంటి విగ్రహాలు, అదేవిధంగా మోహన్జాయ్ మార్కెట్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా కాసేపు ఎన్టీఆర్ మార్గ్ వైపు బ్రేక్ ఇస్తూ నేరుగా ఇటు రోటరీ పార్క్ వైపు అంటే అంబేద్కర్ స్టాచ్యూ వైపు వదులుతున్నటువంటి దృశ్యాలు మనం ఏమైనా ఆంధ్రప్రదేశ్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా కూడా బార్లు తీరినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వచ్చి కింద నుంచి మేదీపట్నం ఫ్లైఓవర్ వరకు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మోహన్జాయ్ మార్కెట్ వరకు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి రామంతాపూర్ వరకు కూడా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వస్తున్నటువంటి వాహనాల రద్దీ కారణంగా సెక్రటరీ సౌత్ ఈస్ట్ గేట్ నుంచి నార్త్ ఈస్ట్ గేట్ వరకు అంటే ఉదయం ఎక్కడైతే ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనం అయ్యారో ఆ ప్రాంతం వైపు కొద్దిసేపు విగ్రహాలను వెళ్ళనివ్వకుండా అనుమతి ఇవ్వట్లేదు. వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ నేరుగా క్రేన్ నెంబర్ 10 నుంచి 31 వరకు అంటే ట్యాంక్ బండ్ ముందు భాగాన్ని వైపు అంతా కూడా పంపిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు 1,02,000కు పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ప్రతిసారి హైదరాబాద్లో 1,80,000 వరకు నిమజ్జనం అవుతాయని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు ప్రతి ఏడాది కూడా అంచనా వేస్తారు. అయితే ఈసారి మండపాల సంఖ్య పెరిగింది. చాలా మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చాలా మండపాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. సో దానిలో భాగంగా గడిచినసారి కంటే కూడా ఈసారి ఎక్కువగా మండపాల సంఖ్య పెరగడంతో విగ్రహాల సంఖ్య మరింత పెరిగింది. మరొకసారి విజువల్గా చూడొచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఏదైతే మోహన్జాయ్ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలన్నీ కూడా చాలాసేపు నుంచి నిలిచిపోయాయి. కాబట్టి కాసేపటి క్రితమే కొన్ని వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడిప్పుడే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి సౌత్ ఈస్ట్ గేట్ మీదుగా మా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా ఉదయం నుంచి నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా మరిన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరఫున మంత్రులు అదేవిధంగా ఇతర ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ తప్పితే ప్రశాంతమైన వాతావరణంలోనే నిమజ్జన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఈ అంశం పైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్.